ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము దేవునిలో ఫలించుట అంటే ఏమిటి? దేవునిలో ఫలించుట అంటే ఏమిటి అన్న విషయాన్ని స్పష్టంగా మనము తెలియజేసాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం నుండి 28వ వచనం వరకు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి మనం ఆలోచన చేయగలిగితే, ఈ ఆది కాండంలోనే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎలా ఫలించాలో మనకు నేర్పిస్తుంది. ఎలా ఫలించాలో మనకు నేర్పిస్తుంది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను అన్న మాట చూస్తూ ఉన్నాం. దేవుడు ఏం చేస్తాడంట? ఆయన పోలిక చొప్పున మనిషిని నిర్మించాడు. దేవుడు ఏం చేస్తాడండి? ఆయన పోలిక చొప్పున నరుడిని నిర్మించాడు. అయితే చూడండి, సముద్రపు చేపలను అంట, ఆకాశ పక్షులను అంట, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జీవిని, ప్రతి జంతువును అంట మనిషి ఏడే విధంగా దేవుడు సృష్టించాడు. ఏమండి, ఏమి అధికారం ఉంది అనేసి దేవుడు మనకి ఇంత ఆధిక్యత ఇవ్వాలనుకుంటున్నాడండి? ఏమి అధికారం ఉంది మనకు? ఒకటే అధికారం. ఏంటో తెలుసా? దేవుని చేత మనము ప్రేమించబడ్డాము కాబట్టి, దేవుని చేత మనము ఎన్నుకోబడ్డాము కాబట్టి, ఆయన మనల్ని ఇష్టపడ్డాడు కాబట్టి సమస్త భూమిని అంట, భూమి మీద ప్రాకే జంతువులను, జీవరాశులను, ప్రతి దాని మీద అధికారమును దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. చూడండి, దేవుడు తన స్వరూపమందు మనిషిని సృష్టించాడు. తన స్వరూపం అంటే, దేవుని స్వరూపము ఎలా ఉంటుందంటే మనలాగే ఉంది. చూడండి, దేవుని స్వరూపమందు వాణిని సృజించేను. స్త్రీనిగాను పురుషునిగాను ఏం చేశాడంట? వారిని సృజించి, వారిని తయారు చేసి, స్త్రీగా చేశాడు, పురుషునిగా దేవుడు తయారు చేశాడు. దేవుని చేతిలో నుండి మనము సృజించబడ్డామంటే, అందుకని దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అనుకుంటున్నాం. ఇప్పుడు చూద్దాం, దేవుడు వారిని ఆశీర్వదించెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆశీర్వదించడం అంటే ఏమిటి? మంచి ఉద్యోగం ఉండడమా? మంచి చదువు ఉండడమా? ఆస్తులు ఉండడమా? అంతస్తులు ఉండడమా? ఏ విధంగా దేవుడు ఆశీర్వదించుతున్నాడు? మనిషి యొక్క ఆలోచన ఏమిటి అంటే, నాకు మంచి ఇల్లు ఉందండి, ఉద్యోగం ఉందండి, కారు ఉందండి, పెద్ద సంఘం ఉందండి, దేవుడు నన్ను బాగా ఆశీర్వదించాడండి. ఇవన్నీ అన్నిలో కూడా ఉన్నాయా? క్రైస్తవులకు మాత్రమే ఇల్లులు ఉన్నాయా?
ఉద్యోగాలు ఉన్నాయా? అందరికీ ఉన్నాయి కదా, క్రైస్తవులకు ఉన్నాయి, అన్యులకు ఉన్నాయి. మరి దేవుడు వారిని ఆశీర్వదించను అనే మాట మనం చూస్తున్నాం. ఏమిటి ఆ యొక్క ఆశీర్వాదము అంటే పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదమును పొందడానికి మనము అర్హులుగా ఉన్నామా లేదా అని మనము పరిశీలన చేసుకోవాలి. ఆ యొక్క పరలోకపు ఆశీర్వాదమును దేవుడు చెబుతూ ఉన్నాడు. మనమేమనుకుంటున్నాం, ఎంతసేపు ఈ లోక సంబంధంగా ఈ లోకానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉద్యోగమనో వ్యాపారమనో ఏమండి మన పనులలోనో సంపాదన బాగుందనో బంగారం కూడబెట్టుకున్నామనో మంచి ఉద్యోగం వచ్చిందని వీటినే ఆశీర్వాదం అనుకుంటూ ఉన్నారు. ఇదే లగ్జరీ లైఫ్ అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము చాలా ప్రాముఖ్యమైనది. మన కుటుంబంలో 5 మంది ఉన్నాం. మన కుటుంబంలో 5 మంది ఉన్నాం. ఉదాహరణ, ఈ 5 మందిలో ఒకరు మాత్రమే ఉద్యోగం చేసి, ఏమండి ఒకరు మాత్రమే ఉద్యోగం చేసి మిగతా 4 ఇంట్లో ఉన్నారనుకోండి, కుటుంబం జరుగుతుందా జరగదా? కొంచెం కష్టమైనా జరుగుతుంది కదా. కొంచెం కష్టమైన చిన్న చిన్నవి 3, 4 ఇలా 5 మంది కష్టపడితే ఆ ఇల్లు అభివృద్ధిలోకి రాదంటారా? ఖచ్చితంగా వస్తున్నారు. ఇది లోకానుసారమైనటువంటి ఆశీర్వాదం. కానీ మన ఆత్మకు కావాల్సినటువంటి ఆశీర్వాదం ఏమిటంటే, మా అమ్మ నా కోసం ప్రార్థన చేస్తూ ఉంది అంటే ఇక నాకు పరలోకం వచ్చేదండి. మా నాన్న నా కోసం ప్రార్థన చేస్తున్నాడంటే నాకు పరలోకం రాదు. నా కోసం నేను ప్రార్థన చేసుకో, నన్ను నేను పరిశుద్ధపరచుకుంటేనే నాకు పరలోకం వస్తుంది. నా మాటలోను, నా క్రియలలోను, నా చూపులోను, నా ఆలోచనలోను, నా యొక్క తలంపులోను నన్ను నేను పరిశుద్ధపరచుకుంటేనే తప్ప పరలోక రాజ్యానికి నేను హక్కుదారుని కాలేను. అర్థమవుతున్నాయి మాటలు? కుటుంబంలో అందరూ ఉద్యోగం చేసినా చేయకపోయినా కుటుంబంలో అందరూ రక్షణలో ఉండాలి. దేవుని ఆరాధించాలి, దేవుని ప్రేమించాలి, ఆయన వాక్యంలో ధ్యానించాలి, అందులో ఉన్న పరమార్థాన్ని గ్రహించాలి, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఏమండి, భూమిని లోపరుచుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. భూమిని లోపరుచుకోవాలంట. సర్వ సృష్టికర్త ఆయన చేతి నిర్మాణము, ఆయన కలుగులుగా అంటే కలిగినటువంటి యొక్క సృష్టినంతా ఏం చేశాడంట, మన చేతి క్రింద ఉంచుతుంది, మన కంట్రోల్లో ఉంచాలనుకుంటున్నాం. రాత్రికాల సమయంలో మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం, ఏది దేవుని ఆశీర్వాదం అని మనం అనుకుంటూ ఉన్నాం. కొన్ని మాటలు మనం చూసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగను తీసివేయను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే నిజమైన ద్రాక్షవల్లి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ద్రాక్షవల్లితో పోల్చబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా పోల్చబడ్డాడంటే ద్రాక్షవల్లితో యేసుక్రీస్తు ప్రభువారిని పోల్చబడ్డాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నన్ను ఫలింప చేసేవాడు దేవుడైనటువంటి యెహోవా. నా తండ్రి వ్యవసాయకుడు. చూడండి, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయడు.
నేను నిజమైన ద్రాక్షావల్లిగా ఉన్నప్పుడు ఎవరైతే నాతో పాటు వస్తున్నటువంటి ఆ యొక్క తీగలు ఏవైతే ఉన్నాయో ఆ తీగలు కూడా ఆ ద్రాక్షావల్లికి అనుకూలంగా ఏమవ్వాలంట? పెరగాలి. అనుకూలంగా పెరగకపోతే వ్యవసాయకుడైనటువంటి దేవుడు ఏం చేస్తాడు? రైతు ఏం చేస్తాడండి? పంట వేసుకుంటాడు, పంట బాగా కాపాడుకుంటాడు. అయితే ఏదైనా ఒక కలుపు వచ్చింది అనుకోండి, ఏం చేస్తాడు? ఆ కలుపును పెరిగి పారవేస్తాడు. ఇదిగో క్రీస్తులో మనం ఫలించకపోతే, ఆయన ప్రేమలో మనం ఫలించకపోతే మన జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంట? పెరిగి పారవేస్తాడు. ఒకవేళ మనం ఆయనలో ఫలించినట్లయితే మనకంట ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారో, ఎవరైతే మనల్ని ఆపేయాలని చూస్తున్నారో, ఫలించేటటువంటి మన జీవితాన్ని కిందికి లాగాలనుకుంటున్నారు, ఆ తీగనంట తీసి పెరిగి దేవుడే పడేస్తాడంట. దేవుడే పడేస్తాడు. దేవుడు దానిని పడేసి మనలను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఇది జరుగుతుంది? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించవలెను. నువ్వు ఇంకా ఎక్కువగా దేవుడిలో బలపడడానికి నిన్ను ఏవైతే ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందుల, కుటుంబ సమస్యల, ఆరోగ్య పరిస్థితి, ఏవైతే ఇబ్బందులు నిన్ను బాధ పెడుతూ ఉన్నాయో వాటిని ఏం చేస్తాడంటే దేవుడు తీసివేస్తాడు, పెరిగి పారవేస్తాను అని చూస్తున్నాం. చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉన్నాను. చూడండి, నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు ఉంటాను. దేవుని యందు మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో ఆయన మన యందు నిలిచి, మనము దేవునికి దగ్గరగా ఎప్పుడు ఉంటామో దేవుడు కూడా మనకు దగ్గరగా ఉంటాం. మనం ఎప్పుడైతే దేవుడిని దూరం చేసుకుంటామో దేవుడు కూడా మనకు దూరం అవుతాడు. అర్థమవుతుంది మాటలు. ఏ విషయాన్ని బట్టి మనము ఆయన నిలబడే వారిగా ఉన్నామా, లేకపోతే ఆయన నుండి పడిపోయే వారిగా ఉన్నామా? చూడండి, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండెను. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. చూడండి, తీగ ద్రాక్షావల్లితో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటే గాని మీరును ఫలింపరు. ఆశీర్వాదకరంగా ఉంది. ఆ ఫలం అనేది మనల్ని అభివృద్ధిలోనికి నడిపిస్తుంది. దేవునిలో ఫలించడము అంటే ఆర్థికంగా స్థిరపడడం కాదు. దేవునిలో ఫలించడము అంటే మనము ఉన్నతమైన స్థితిలో ఉండడం కాదు. దేవునిలో ఫలించడం అంటే ఆయన దగ్గర మనము ఒక పాత్రగా వాడబడడం. వాస్తవంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఆదివారపు క్రైస్తవులుగా మనం ఉన్నామా? నిజంగా బైబిల్ను అర్థం చేసుకున్న వారిగా మనం ఉన్నామా? ఆదివారపు క్రైస్తవులు వారి మాట తీరు మారదు, వారి ప్రవర్తన మారదు, వారి స్థితి మారదు. వారం అంతా ఒకలా ఉంటారు, ఆదివారం మాత్రం ఇంకొకలా ఉంటారు. వేరియేషన్ చూపిస్తారు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటామో అంట, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. వాడు బహుగా ఫలిస్తాడు. మనం ఎప్పుడైతే దేవునిలో నిలబడతామో వారు బహుగా ఫలిస్తారు. ఎందుకు? మనము దేవుడు కావాలనుకున్నాము, దేవుడు మనల్ని కావాలనుకున్నాము. ఆ యొక్క బాండింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. పిల్ల రాత్రికాల సమయంలో ఫలించడము అంటే ఏమిటి, ఎలా ఫలించాలి అన్న విషయాలను మనము తెలియచేసుకుందాం, చూసుకుందామండి. తర్వాత వచ్చిన ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారివేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. చూడండి, ఎవరైతే నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మన జీవితంలో దేవుడు లేకపోతే మనం కూడా ఎండిపోయిన వారు.
ఏమవుతామండి? ఎండిపోయిన వారు. నిత్య నరకంలోనికి మన జీవితం వెళ్ళడము ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఇదిగో నాలో నిలిచి ఉన్న వారి యందు నేను కూడా వారిలో నిలిచి ఉంటానని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనము దేవునిలో నిలబడి ఆయన ద్రాక్షావల్లిలో మనము తీగలుగా ఫలించేవారిగా ఉన్నాము లేదా పక్షులను చేస్తుంది. తర్వాత నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడినందున ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చూడండి, మనం ఎప్పుడైతే బహుగా ఫలిస్తామో దేవునికి శిష్యులమవుతాము. మనం దేవుని మాట యందు నిలకడగా ఉండాలి. ఏమండి, మనం దేవుని మాట యందు నిలకడగా ఉన్నప్పుడు మన ఇష్టాలను మన అవసరతలను ఏం చేస్తాడంటే దేవుడు తీరుస్తాడు. ఇప్పుడు ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని నాకు చదివాం కదా, ఒకసారి చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుని వాక్యం సెలవిస్తుంది. సముద్రాన్ని, అందులో ఉన్న చేపలను, జీవరాశులను, భూమి మీద ఉండే జంతువులను, ఏమండి ఆకాశ పక్షులను, వీటన్నిటి మీద అధికారాన్ని దేవుడు ఎవరికి ఇచ్చారండి? మనకి ఇచ్చారు. అడవికి రాజు సింహము. ఆ సింహము మన కంట్రోల్లో ఉంటుంది. అది ఒకసారి గాండ్రించిందంటే భయంకరమైనటువంటి అడవి అంతా ఏమవుతుంది? నిశ్శబ్దం అవుతుంది. అదే సింహాన్ని ఒక కర్ర పట్టుకొని మనిషికి లోబడే తత్వాన్ని అడవికి రాజుగా ఉన్నటువంటి సింహానికి కూడా ఇచ్చాడు. మరి అటువంటి ఏనుగు కూడా అంట దేవుని మాటకు లోబడి మనిషికి నేను లోబడడానికి భూమి మీద ఉన్నానని అది దానికి కూడా తెలుసు. అటువంటి ఏనుగు కూడా మనిషికి లోబడుతుంది. మాటలు చెప్తున్నానంటే అడవికి రాజుగా ఉన్నటువంటి సింహం దగ్గర నుండి ప్రతిదీ కూడా మనిషికి లోబడుచు ఉన్నాయి. మనిషికి లోబడుచు ఉన్నాయి. ఎందుకంటే మనిషికి దేవుడు ఆ అధికారం ఇచ్చాడు. ఒకసారి ఆ మాట చదువుదామా? దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. మనిషికి ఇస్తున్నటువంటి స్వాతంత్రం అండి. దేవుడు మనిషికి ఇస్తూ ఉన్నాడు. ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకే జీవులను, ప్రతి దాన్ని ఏమంట మనిషికి ఇస్తూ ఉన్నాడు. మనిషి వాటిని ఏం చేయాలంట? ఎలా? ఇంతకంటే ఆశీర్వాదం ఏమైనా ఉంటుందండి? ఇంతకంటే ఆశీర్వాదం ఏమైనా ఉండదు కదా. మరి ఇది లోకానుసారమైనటువంటి ఆశీర్వాదం అయితే పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని గురించి నాకు మనం మాట్లాడాలి. పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం కొరకు ఎవరికి వారు ఫలించాలి. ఎలా ఫలించాలి అంటే ఇందాక మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనము స్పష్టంగా చూస్తాం. ఎవరికి వారు మనము ఆశీర్వదించబడాలి అంటే మనం దేవుని యందు నిలిచి ఉండాలి. మనం ఎండిపోయే వారిగా ఉండకూడదు. ఎండిపోతే అయినా మన పరిస్థితి ఏంటి? పెరిగి అగ్నిలో పారవేయబడి మనం ఫలించేవారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవునిలో ఫలిస్తామో, ఎప్పుడైతే దేవునిలో మనము ఫలిస్తామో ఆ ఫలం అనేది ఇంకా అభివృద్ధి కావడానికి, ఇంకా వారు ఆశీర్వదించబడడానికి దేవుడు ఏం చేస్తాడంట? మనకు ఆటంకములుగా ఉన్న వాటిని అన్నింటినీ తీసివేస్తున్నాడు. తీసివేసే వాటిలో మంచి కూడా పోతాయి ఒక్కొక్కసారి. అందుకే మన విశ్వాసం ఎలా ఉండాలంట? స్ట్రాంగ్గా ఉండాలి. వాక్య భాగంలో యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నా
ప్రియుని గూర్చి పాడెదను వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. దానిని బాగుగా త్రవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టి తొలపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం ఆలోచన చేయగలిగితే, దేవుడంట ఒక ద్రాక్ష తోటను నాటించాడు. ఆయనకి ఇష్టమైన వారి కోసం అని చెప్పేసి ద్రాక్ష తోటను నాటించి సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండెను. సత్తువ భూమి అంటే ఏంటి? శక్తి కలిగినటువంటి భూమి, స్ట్రాంగ్ ఉన్న భూమి, ఏ పంట వేసినా పండగలిగినటువంటి భూమి. సత్తువ కలిగినటువంటి భూమి దగ్గర ఒక తోట ఉంది. అది ఏం తోట? ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దానిని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటని తొలపించెను. ద్రాక్ష పండ్లు ఫలించవలనని ఎదురు చూచుచూ ఉండెను కానీ అది కారు ద్రాక్షాలు కాస్తూ ఉందంట. ఏం చేశాడంట? ఒక తోటను తీసుకున్నాడు, దానిని సేద్యము చేశాడు. దాన్ని ఏం చేశాడంట? సేద్యము చేశాడు, దున్నాడు. ఉన్నటువంటి రాళ్ళు రప్పలు మొత్తం అన్ని తీసి బయట పడేసి శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడంట. శ్రేష్టమైన మంచి ద్రాక్ష తీగలను ఎక్కడ నాటించాడంట? ఆ తోటలో నాటిస్తే దాని మధ్య ద్రాక్ష పండ్లు ఫలించాలని ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎవరికైనా అదే ఉంటుంది కదా, ఏ రైతుకైనా అదే ఉంటుంది, ప్రతి తల్లిదండ్రులకు అదే ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, ఈయన కూడా ద్రాక్ష తోటను తొలపించి అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడంట. శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించి అక్కడ ఎదురు చూస్తూ ఉంటే చదవండి, అది కారు ద్రాక్షాలు కాచెను. కారు ద్రాక్షలు అంటే చేదు ద్రాక్ష, తినడానికి పనికి రానటువంటి ద్రాక్ష, తినడానికి పనికి రానటువంటి ద్రాక్షలు కాస్తూ ఉన్నాయి. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? అందరికీ ఉపయోగపడేవారిగా ఉన్నామా? అందరి మధ్య గొడవలు పెట్టేవారిగా ఉన్నామా? అందరిలో ప్రేమను నింపేవారిగా ఉన్నామా? కారు ద్రాక్షాలు కాస్తూ ఉన్నాయి మన జీవితం. శ్రేష్టమైన ద్రాక్ష దేవుడు మనకిచ్చాడు, శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలను మనకిచ్చాడు. మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? కారు ద్రాక్షాలుగా మనం కూడా ఉన్నామే. తర్వాత వచ్చి, కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్మును వేడుకొనుచు ఉన్నాడు. ఇదిగో యెరూషలేము నివాసులారా, యూదా ప్రజలారా, నా ద్రాక్ష తోటను బట్టి నాకు న్యాయము తీర్చాలని దేవుడే వారిని అడుగుతూ ఉన్నాడు. దేవుడు వారిని అడుగుతూ ఉన్నాడు, నాకు న్యాయము తీర్చండి, మీరే చెప్పండి, మీరు చెప్పండి. కారు ద్రాక్షలు కాస్తూ ఉన్నాయి, దీన్ని నేను ఏం చేయాలి? తర్వాత నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టి ద్రాక్ష తోటను బట్టి ఇంత చేశాను కదా, రాళ్ళన్నీ తీశాను, మంచి ఎరువులు వేశాను, అక్కడ శ్రేష్టమైనవి తీసుకొని వచ్చి నాటాను. కానీ అవి నేను శ్రేష్టమైనది నాటినప్పుడు నాకేం కావాలి? శ్రేష్టమైన ఫలము కావాలి. కానీ అవే వస్తున్నాయి, కారు ద్రాక్షాలు వస్తూ ఉన్నాయి. ఇది ఏమైనా న్యాయమా? ఇది ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అనేసి ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను శ్రేష్టమైనటువంటి రక్షణను నీకు ఇచ్చాను,
శ్రేష్టమైనటువంటి రక్షణ నీకు ఇచ్చాను. నీ రక్షణ ఏమైంది? ఎందుకు ఇప్పుడు కారు ద్రాక్ష వలె నీ యొక్క జీవితం ఉంది? ఎందుకు కారు ద్రాక్ష వలె నీ యొక్క ప్రవర్తన ఉంది? ఎందుకు కారు ద్రాక్ష వలె నీ యొక్క ఆలోచనలు ఉన్నాయి? ఆలోచన చేయండి. నాకు సమాధానం చెప్తారా? ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, ఓ యూదా ప్రజలారా, ఓ యెరూషలేము నివాసులారా, ఓ క్రైస్తవులారా, ఓ నా కుటుంబమా, దేవునికి సమాధానం చెప్పాలి. పరిపూర్ణమైనటువంటి రక్షణను మనకి ఇచ్చాడు. పరిపూర్ణమైనటువంటి రక్షణను మనకు ఇచ్చినాడు. మనం ఏం చేస్తున్నాం? ఆ రక్షణను కోల్పోయాం. శ్రేష్టమైన ఫలము ఫలించవలసినటువంటి మనము ఏమవుతున్నాం? కారు ద్రాక్షాల వల్లే మన జీవితం. అందరూ అసహించుకొని పారవేసేటటువంటి స్థితిలో మనం ఉన్నాము. చదవండి. ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను. నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. చూడండి, ఆలోచన చేయండి. ఇంకా నేను నా ద్రాక్ష తోటను చేయబో కార్యమును మీకు చెప్తూ ఉన్నాను. వినండి, ఆలోచించండి. ఎవరి గురించి చెప్తున్నానో ఆలోచన చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దాని కంచెను ఏం చేస్తాడంట? తీసేస్తాడు. దాని కంచెను తీసేస్తే ఏమవుతుంది? పశువులన్నీ దాని లోపలికి వచ్చి మొత్తం తొక్కేస్తాయి. పంటను ఏం చేస్తాయి? నాశనం చేస్తాయి. పశువులకు అప్పచెప్పు. అంటే మన జీవితాన్ని మనము దేవునిలో మనం నిలబడకపోతే అపవాదికి అప్పచెప్పేస్తున్నాం. అపవాదికి అవకాశం ఇచ్చేస్తున్నాం. ఎందుకు? మనం కారు ద్రాక్ష వంటి స్వభావం మనలో ఉంది. శ్రేష్టమైన దాన్ని విడిచిపెట్టాం. కారు ద్రాక్షగా మనం ఉన్నాం. అందుకే దుష్టుడు మనల్ని ఇష్టపడుతున్నాడు. దేవుడు కన్నీరు విడుస్తున్నాడు మనల్ని. అందుకే ఆ కంచెను ఏం చేస్తున్నాడంట? తీసివేస్తున్నాడు. అది త్రొక్కబడినట్లు దాని గోడలను ఏం చేస్తాడంట? పగలగొడతాడు. ఇదిగో రక్షణ కోటను, మన గృహాలకు ఇచ్చినటువంటి రక్షణను, మన కుటుంబాలకు ఇచ్చినటువంటి రక్షణను ఏం చేస్తున్నాడంట? దేవుడు తీసివేస్తాడు. ఒకసారి రక్షణను ఇచ్చాడంటే ఆ రక్షణను మళ్ళా పోగొట్టుకునే పరిస్థితి ఉంది. మన క్రియలను బట్టి పోగొట్టుకుంటాం. దేవుడు కూడా దానిని తీసేస్తాడు. ఎందుకు అంటే మన క్రియలు సరిగా లేదు. మనం కారు ద్రాక్ష లాగా ఉంటే ఏం చేస్తాడు? తీసివేస్తాడు. ఈరోజు మన జీవితం ఎలా ఉందండి? కారు ద్రాక్ష వలె ఉన్నాము. చదవండి. అది శుద్ధి చేయబడదు, బాధతో త్రవ్వబడదు. దానిలో గచ్చు పొదలను పలు రక్కసి చెట్లను బలిసి ఉండును. దాని మీద వర్షింపబలదు. మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. చూడండి, అది శుద్ధిపడదు. ఇంకా అది ఏమవదు? శుద్ధిపడదు. బాధతో త్రవ్వబడదు. ఇంకా గచ్చు పొదలు పలు రక్కసి చెట్లను బలిసి ఉండును. దాని మీద వర్షం పడదు. మేఘములకు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. ఈరోజు వర్షం పడుతుందంటే కారణం ఏంటి? దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞకు లోబడుతుంది ఎవరు? ప్రకృతి. ఈరోజు మనము దేవుని ఆజ్ఞకు లోబడుతున్నామండి? దేవుని ఆజ్ఞకి ఎంత మాత్రం లోబడు. అందరూ చేస్తున్నారు, మనం చేయకపోతే ఎట్లానైనా? అందరూ ఉన్న మార్గంలో మనము ఉండాలి కదా? తప్పు కదా? అందరూ వేరు, నువ్వు వేరు. లోకంలో నుండి మనల్ని ఏం చేశాడంట? వేరుపరిచాడు. చీకటి నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనం నడిపించాడు. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి దేవుడు మనల్ని నడిపించాడు. ఆ యొక్క వెలుగులో ఉంటున్నటువంటి మనము శ్రేష్టమైన ద్రాక్ష ఫలాన్ని మనం ఇవ్వాలి. మనం ఏం చేస్తున్నాం? కారు ద్రాక్షలో లేదు. అందుకే దేవుని కోపం వచ్చి ఏమంటున్నాడు చూడండి. బలు రక్కసి చెట్లను అక్కడ బలుస్తాయి. బలు రక్కసి చెట్లు, గచ్చ పొదలు అంటే ఇంకా అవకాశం అనేది ఉండదు. ఆ పంట ఇంకా చేతికి రావడానికి అవకాశమే ఉండదు.
అరవకరు ఎక్కడైనా కొంచెం బలం పుంజుకొని రావడానికి వర్షం కూడా అక్కడికి రానివ్వడండి. వర్షానికి కూడా దేవుడు ఇస్తున్నాడు. వర్షానికి మేఘములకు ఆజ్ఞాపిస్తున్నాడు, వర్షం కూడా అక్కడ పడకూడదు, ఆ తోటను తడపకూడదు అని ఆజ్ఞాపిస్తున్నాడు. వాక్యం అనే వర్షము మనం దర్శించకపోతే, ఆయన కృప అనే వర్షము మనం దర్శించకపోతే మన బ్రతికేమైపోతుంది? గచ్చ పొదలకు రావడానికి అవకాశం. గచ్చ పొదలు, పలు రక్కసి చెట్లు మనలో వస్తాయి. మనం ఏమి చేయలేము. అప్పుడు మనం ఏమి చేయలేము. ఆలోచించి తర్వాత వచ్చిన ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయన ఇష్టమైన వనము, ఆయన న్యాయము కావాలని చూడగా నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. చాలా ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఏంటంట? ద్రాక్ష తోట ఏంటండి? సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుడు ద్రాక్ష తోట అయితే, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైనటువంటి వనం అంట. ఆయన వచనాలు భావం ఇది. యూదా మనుషులు ఆయనకి ఇష్టమైనటువంటి వనము, ఆయన న్యాయము కావాలని చూడగా బలత్కారము కనబడుతుంది. నాకు న్యాయము కావాలని ఎదురు చూస్తూ ఉంటే బలత్కారము అనిపిస్తుంది. నీతి కావాలని ఎదురు చూస్తూ ఉంటే ఏం కనిపిస్తుందంట? రోదన వినపడుతుంది. అంటే మరి ఏం చేశారు? పాపము చేశారు. ఎన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలను తప్పిస్తూ ఉన్నాడండి దేవుడు. యూదా జనాంగంలో తప్పిస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు ఆయన వారిని విడిపిస్తూ ఉన్నా వారు తెలిసి పాపం చేస్తూ ఉన్నారు. అన్నీ చూసి పాపం చేస్తూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు. ఈరోజు మనము కూడా అలాగే ఉన్నామా? ఇక్కడ యూదా జనం నాకు ఇష్టమైనటువంటి వారు అంటున్నారు. ఒకవేళ యూదా జనాంగం, యూదా ప్రజలు ఆ పేరు తీసేసి మన పేరు ఉంచితే, దేవుని యొక్క దృష్టిలో మనం ఏంటి? మనం ఇష్టమైనటువంటి వారమని ఆయన అంటున్నాడు. కాకపోతే న్యాయం మీరే చెప్పండి, నేను శ్రేష్టమైనటువంటి రక్షణను మీకు ఇచ్చాను. ఆ శ్రేష్టమైనటువంటి రక్షణ ఏమైంది అని ప్రశ్న చేస్తుంది. ఆయన నీతి అడుగుతుంటే ఏం చేస్తున్నామంట? రోదననిస్తున్నాం. అంటే ఆయనకు కన్నీరు వచ్చే విధంగా మన యొక్క ప్రవర్తన ఆలోచించి, దేవునిలో ఫలించాలి అంటే ఏమిటి అన్న విషయాలు మనం తెలుసుకుందాం. ఆయనలో ఫలించడము అంటే ఆయన యందు మనం నమ్మిక ఉంచడం. చివరిగా కొన్ని మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయం 2వ వచనం నుండి, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఏరును నాటబడినదై చూడండి, ఆకువాడక తన కాలము ధర్మశాస్త్రమందు ఆనందించువాడు దివారాత్రములు దానిని ధ్యానించి. దుష్టుని ఆలోచన చొప్పున మనం నడవకూడదు, పాపల మార్గంలో మనం ఉండకూడదు, అపహాస్యాలు కూర్చున్న చోట మనము కూర్చుండకూడదు. దుష్టుని ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవక. ఏంటండి? అపహాస్యకులు కూర్చుండే చోట నువ్వు కూర్చోవద్దు. అపహాస్యకులు ఏం చేస్తుంటారండి? ఇరుగు పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యములు చెప్పుకుంటూ ఉంటారు. ఇరుగు పొరుగు వారి పట్ల చాడీలు చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి వారి దగ్గర మనము కూర్చో. 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము రాత్రి పగలు దానిని ధ్యానించేవారు ధన్యుడు. ఇదిగో వాక్యముల గురించి మాట్లాడుకోవడం నేర్చుకుందాం, దేవుని గురించి మాట్లాడుకుందాం నేర్చుకుందాం. అందుకే చూడండి, నిజమైన ద్రాక్షావళి నా తండ్రి వ్యవసాయకుడు అనే వాక్యం సెలవిస్తుంది. సహోదరి మనం దేవునిలో ఫలించే వారిగా మనం ఉన్నాం.
ఈరోజు దేవునిలో ఫలిస్తూ ఉన్నామా లేదా మనలో మనం పరిశీలన చేసుకో. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచూ ఉన్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయము, దీని వలన ఈ భూమి ఎలాగో వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అంజూరపు చెట్టును ఒక దానిని ఉంచాడంట. 3 సంవత్సరాల నుండి అది ఫలిస్తాదేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడంట. కానీ అక్కడ ఏమీ దొరకలేదు. 3 సంవత్సరాలుగా ఫలం ఇస్తాదని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే అక్కడ ఏమీ దొరకలేదంట. అందుకే అంటూ ఉన్నాడు, ఇదిగో 3 ఏళ్ళగా నేను ఈ అంజూరపు చెట్టు పళ్ళను వెదక వచ్చి ఉన్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థం కావలను. ఇన్ని సంవత్సరాలు మనం రక్షణ తీసుకొని ఒక 20 సంవత్సరాల నుండి ఉంటామా? మీరు ఒక 4-5 సంవత్సరాల నుంచి మనం ఈ రక్షణ ఏమైంది? 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదిగో రక్షణ పొందాడు కదా, వీటిలో ఏవైనా ఒక ఫలం ఏదన్నా ఫలిస్తుందా, వీటిని బట్టి ఏదైనా ఒక ఆత్మ నా దగ్గరికి నడిచేస్తుందా అని చూస్తూ ఉన్నాడు దేవుడు. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు మన జీవితం ఉంది. అందుకే ఏమంటున్నాడంటే, ఇన్ని రోజులు నేను అవకాశం ఇచ్చిన, ఇన్ని రోజులు నేను వెతుకుతూ ఉన్నా. ప్రార్థనకు దగ్గరగా ఉంటాడేమో, వాక్యాన్ని ఉన్నట్టుగా నేర్చుకుంటాడేమో, దేవుని పనిలో వాడబడతారేమో అని నేను ఎదురు చూస్తూ ఉన్నా. వారిలో ఎలాంటి ఫలము, ఆత్మఫలం ఏది కనపరాలేదు. వీరిని బట్టి ఈ భూమి ఎలా వ్యర్థము కావాలి అనేసి మన ప్రాణములు దేవుడు అడిగేస్తే ఏంటంటే మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఆలోచించి సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయని అతనితో చెప్పాను. చాలు. లూకా సువార్త 13వ అధ్యాయం 8వ వచనంలో, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రోవి ఎరువు వేయమటుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయమని అతనితో చెబుతూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు అంజూరపు చెట్టు వంటి మనలను ఉంచితే, మనలో ఎలాంటి ఫలము ఫలించకుండా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన తన యొక్క ప్రాణమును అర్పించి, ఇదిగో ఈ ఒక్క సంవత్సరం అవకాశం అనేసి రిక్వెస్ట్ చేస్తుంది. ఆయన ఉచితముగా మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి ఈరోజు బ్రతుకుతూ ఉన్నామండి. మనమేదో గొప్పవారమనో, మనమేదో మంచివారమనో కాదు, అందరికంటే భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారము. చెడు హృదయాలు మనలో ఉన్నాయి. కారు ద్రాక్ష వంటి స్వభావం అనేది. అందరూ మనల్ని అసహించుకుంటూ ఉన్నారు. లోకానుసారమైనటువంటి జీవితంలో మనం ఉన్నాం. కానీ మనకెందుకు అవకాశం ఇస్తున్నారో తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు అడుగుచు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఈ ఒక్క సంవత్సరము అవకాశం, ఈ ఒక్క సంవత్సరం, ఈ ఒక్క రాత్రి అవకాశం. మనం ఫలిస్తే సరే, మారుమనసు పొందితే సరే, లేకపోతే నువ్వు అన్నట్లుగానే నరికి చూడండి. అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వుతానయ్యా, వేస్తాను, వాక్యాన్ని అందిస్తాను. ఇదిగో రక్షణను కోల్పోయాడేమో, మరలా ఆ వాక్యాన్ని నేను అందిస్తాను, ఆ వాక్యాన్ని అందిస్తాను. ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం ఎదురు చూద్దాం. ఫలిస్తే సరే, లేకపోతే ఇదే మాట ఇంకొకలాగా చెప్తాం. మన సేవకులు మన కొరకు కన్నీరు కారుస్తున్నారు. మన సేవకులు మన కొరకు కన్నీరు కారుస్తున్నారు. ఈ యొక్క సత్యము, ఇది నిజంగా సత్యం అండి.
మన కొరకు మనము కూడా ప్రార్థన చేసుకోలేము, కానీ కన్నీరు విడుస్తున్నారు మన సేవకులు. ఏ ఒక్కరిని తక్కువ చేయకూడదు. మన సంఘం మన కొరకు భారముతో ప్రార్థన చేస్తూ ఉంది పిల్లరా. వారి ప్రార్థనను బట్టి ఇదిగో ప్రభా, ఈ ఒక్క సంవత్సరం అలాంటి కుటుంబము వారి పరిస్థితిని బట్టి నీకు దూరం అయిపోయారు. ఏదో ఒక చిన్న లోపంను బట్టి దూరం అయిపోయారు. ఈ ఒక్క సంవత్సరం మన ప్రార్థనలను బట్టి కాదు, సంఘము మన కొరకు ప్రార్థన చేసింది. సేవకులు మన కొరకు కన్నీరు విడుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు తండ్రి దగ్గర వేడుకొని ఉన్నాడండి మన కోసం. నేను ఎరువు వేస్తాను, దాని చుట్టూ రాళ్ళున్నాయేమో, గచ్చు పొదలున్నాయేమో, కంపలున్నాయేమో, వాటిన్నింటినీ నేను తీసుకొస్తాను. చెత్త చెదారం నేను తీసి బయటపడేస్తాను. నీకు ఎరువులు వేస్తాను, వాక్యాన్ని ఇస్తాను, పరిపూర్ణమైనటువంటి మనసును నేను దయచేస్తాను. ఒక్క సంవత్సరం, ఈ ఒక్క సంవత్సరం ఉన్నది అది ఫలిస్తే సరే, లేకపోతే ఆ ఒక్క సంవత్సరాన్ని పొందుకున్న వారమేమో మనము, ఆ ఒక్క సంవత్సరంలో ఉన్నవారమేమో మనము. ఇంకా ఫలించకపోతే ఈ సంవత్సరం అయిపోతుంది, నెక్స్ట్ సంవత్సరం మనకుంది. ఆ సంవత్సరం మనం ఉండమో మనకు తెలియదు. చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరు మీద ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరికి వేయబడి అగ్నిగుండంలో వేయబడి. మంచి ఫలము మనం ఫలించకపోతే ఏమైందంట? నరికి వేయబడి. గొడ్డలి చెట్టు వేరు మీద ఉన్నది. ఇది ఒక్కటే మనకు అవకాశం. జాగ్రత్తగా ఆలోచన చేయగలిగింది. ఈరోజు మనం ఫలించే వారిగా ఉండాలి. ఎలా ఫలించాలి అంటే, నా క్రీస్తులో మనం ఫలించాలి, క్రీస్తు ప్రేమలో మనం ఫలించాలి, ఆయన ప్రేమను తెలుసుకునే వారిగా మనం ఫలించాలి, ఆయన వాక్యానికి లోబడే వారిగా మనం ఫలించాలి. ఈరోజు ఫలించుట అంటే ఏమిటి అన్న విషయాన్ని మనం స్పష్టంగా నేర్చుకున్నాం. రాత్రికాల సమయంలో సహోదరి సహోదరుల దేవుని వాక్యం చదివిస్తారు. మీరు ఆశీర్వదించబడాలి అంటే ఈ భూమి మీద మీకు అధికారం ఇస్తున్నాను. మీరు ఏం చేయాలి? ఈ అధికారం మీరు పొందుకోవాలంటే మీరు ఏం చేయాలి? దేవునిలో ఫలించాలి. మంచి ద్రాక్షాలు మీలో నుండి రావాలి, మంచి ఫలము మీలో నుండి రావాలి. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింప చేయడం. ఆమేన్.